విద్యార్థులకు శుభాకాంక్షలు. నేను 2015 సంవత్సరంలో స్కూల్కి వచ్చాను. ఈ స్కూల్లో ఎక్కువ సమయము ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతున్నది ఎక్కువ పురుషోత్తం సార్తోటే. సారు విద్యార్థులకు ఎంత మోటివేటరో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా నాకు కూడా ఫైనాన్షియల్ పరంగా కానీ మెంటల్ ఎబిలిటీ స్టెబిలిటీగా ఉండే విషయంలో కూడా సార్ చాలా మంచి మోటివేటర్. మన మానవ దేహానికి శరీరముకు అనేక కణాలతో నిర్మితమైనట్లయితే పాఠశాల నుండిలో విద్యార్థులకు ఒక మైటోకాండ్రియా లాగా సార్ ఉండేవాళ్ళు. బయాలజీ పరంగా మైటోకాండ్రియా అంటే అందరూ తెలిసినగా కణశక్తి భాండాగారం కాదు. కాబట్టి సారు బయాలజీ స్టూడెంటే కాకుండా మంచి గుడ్ ఎకనామిక్స్ సార్. భావితరాలకు భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగానే ఊహించి వాటి అవసరాలకు తదనుగుణంగా ఎలా వ్యవహరించాలో సార్ అనేక పుస్తకాలు చదివి తద్వారా వచ్చినటువంటి పరిజ్ఞానంతో నాకు చాలా విషయాలు చెప్పారు. ఏదైనా సైన్స్ పరంగా డౌట్లు వస్తే సార్ని నేను అడుగుతూ ఉండేవాడిని. సార్ చక్కగా చాలా వివరించేవాళ్ళు. నాకు బేసిక్గా కొంచెం కోపం ఎక్కువ. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే సందర్భంలో సార్ని అప్పుడు అడుగుతూ ఉండేవాడిని. సార్ ఒకటే చిరుమందహాసంతో నవ్వుతూ ఉన్నట్టు కోపాన్ని ఒక స్మైల్ తోటే పంపించేటప్పుడు స్మైల్ తోటే ఈ విధంగా పిల్లవాడు ఏదైతే మనకు వస్తుందో పాజిటివ్ వేలో ఎక్కువగా ఆలోచన చేయండి సార్. నెగిటివ్ వేలని పక్కన పెట్టండి. అన్కాన్షియస్ మైండ్ ఏదైనా అనేది ఆటోమేటిక్ ఏదో రకంలో బయటపడకుండా ఉండకుండా మీరు ఎప్పుడూ కూడా ఊరిగా ఉన్న ప్రయత్నం చేయని వాళ్ళు. సార్ చెప్పినట్టుగానే పాటిస్తాను. ఏదైనా కానీ చాలా తీరని లోటు యొక్క పాఠశాల విషయంలో అయితే మాత్రం చాలా తీరని లోటు. అది ఎవరు కూడా పూర్తి చేయలేరు. నా ఒపీనియన్ కాకుండా రెండు పాఠశాల సభ్యులు అందరూ ఒపీనియన్ కూడా సారు సీనియర్ సార్ చెప్పినట్టే విధానంలో. అదే కాకుండా నేను 2015 నుండి చూస్తుంటే క్రమశిక్షణతో చాలా ఉండేవారు. ప్రతిరోజు కూడా ఏ రోజు కూడా ఇన్స్టెంట్ లేకుండా ఏ రోజు పాఠశాల రాలేదు. వర్షం పడితే ఏదైనా కానీ ప్రతి సందర్భంలో 2015 నుంచి స్కీమ్లో ఇప్పటి వరకు నేను నమ్ముతుందంటే ఒక డిసిప్లిన్, ఒక సిస్టమాటిక్ వే అనేది మైండ్లో ఉంటే ఎలా అనేది పర్ఫెక్ట్గా ఆచరణ పెట్టి చూపినటువంటి ఉపాధ్యాయులు మన పురుషోత్తం. అలాంటి సార్ తోటి ఎక్కువ కాలము నేను సర్వీస్ చేయలేకపోతానని చెప్పి చాలా బాధగా ఉంది. బాధాపూర్వలో మాటలు చాలా కరువు అవుతున్నాయి. ఏదైనప్పటికీ నెక్స్ట్ మధ్య అనేది సారికి చక్కటి ఆరోగ్యం ఉండాలని, అదే మాత్రం కాకుండా మీ యొక్క అనుభవం ఈ పాఠశాలకు చాలా అవసరమైంది కాబట్టి భావిస్తూ సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ యొక్క సర్వీస్ని స్కూల్కి కేటాయిస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఉన్నటువంటి సభాధ్యక్షుడు గారికి ధన్యవాదాలు. సభాధ్యక్షుడు వేదిక తోటి ఉపాధ్యాయులు పదవి విరమణ చేస్తున్న ఉపాధ్యాయులు తోటి సైన్స్ ఉపాధ్యాయులు శ్రీ వేగల పురుషోత్తం గారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సార్ గురించి చెప్పాలంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్ 1996లో కలకోటలో వాడి స్వగ్రామైనటువంటి కలకోటలో నేను అపాయింట్ అయ్యా. కొద్ది నెలలు అటు ఇటు సార్తో ఆ సంవత్సరమే నాకు పరిచయం ఏర్పడింది. అప్పుడు సారు సిరిపురంలో చేస్తున్నాడు. సిరిపురంలో చేస్తాను.
పరిచయంలోనే వాళ్ళ యొక్క సింప్లిసిటీ, వాళ్ళ యొక్క మాట్లాడే విధానం చాలా ఆకట్టుకున్నాయి. వాళ్ళ యొక్క కమిట్మెంట్ కానీ, ఆ తర్వాత ప్రమోషన్ మీద తదుపరి మధ్యలో కలుసుకుంటున్నాము. ఈ పాఠశాలకు వచ్చిన దాదాపుగా సంవత్సర కాలంలో సార్ నుంచి దగ్గరగా గమనించినప్పుడు నాకు అనిపించింది, సార్ సింపుల్గా ఉండేవారు. ఒక సైన్స్ ఉపాధ్యాయుడు, ఒక ఆదర్శ సైన్స్ ఉపాధ్యాయుడు ఎలా ఉన్నానో అలా ఉండేవాడు. కేవలం సైన్స్ బోధించడం కాకుండా ప్రతి విషయాన్ని కూడా తార్కికంగా ఒక హేతువాద దృక్పథంతో ఆలోచించడం, దాన్ని ఆచరించడం అనేది సార్కి అలవాటు. ఎంతో నిబద్ధత ఉంటే తప్ప సాధ్యం కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద సైంటిస్టులు అయినటువంటి శ్రీహరికోటలో రేపు రాకెట్ లాంచింగ్ జరుగుతుంది, ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టడం అంటే ముందు 2 రోజుల ముందు పోయి మంచి ముహూర్తం చూసుకొని తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల ముందు మోడల్ రాకెట్ ని అక్కడ పెట్టి పూజ చేసి వచ్చేటువంటి పరిస్థితులు నేను చూస్తా ఉన్నాం. సరే, అయినా సార్ అటువంటి పరిస్థితి కాకుండా ప్రతిదాన్ని కూడా హేతువాదంతో, తార్కిక చింతనతో ఆలోచించడం అనేది సార్కి అలవాటు. ఏది మంచి రోజు, ఏది చెడ్డ రోజు, అన్ని మంచి రోజు. అబ్దుల్ కలాం గారిని ఉపరాష్ట్రపతి అయితే రాష్ట్రపతిగా పదవి స్వీకారం చేసినప్పుడు మీకు ఇష్టమైన డేటు లేకపోతే ముహూర్తం చెప్తే ఆ ప్రకారమే మీకు పదవి స్వీకారం, ప్రమాణ స్వీకారం చేపిస్తామంటే భూమి తండ్రితో తాను సూర్యుడు తిరుగుతున్నంత కాలం అన్ని రోజులు మంచి రోజులే, మీరు ఏ టైం పెట్టాలనుకున్నారో ఆ టైం పెట్టుకున్నారు. సార్ యొక్క ఆలోచన కూడా అలానే ఉండదు. అలానే సార్ యొక్క సింప్లిసిటీ, మేమెంతో ఘనంగా ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కూడా సారు చాలా సున్నితంగా తిరస్కరించడం కూడా చాలా సున్నితంగా, అలా ఇష్టం ఉన్నటువంటి విధంగా సార్ చెప్పిన మీద మనందరి సమక్షంలో, కేవలం మా పాఠశాలలో ఉన్న సమక్షంలోనే నాకు మంచి మాటలు చెప్పుకొని ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఎలా జాయిన్ అయ్యామో పదవి విరమణ కూడా అదే ఇదిగా అంత సింపుల్గా పదవి విరమణ చేయాలనేది సార్ యొక్క ఆలోచన. పదవి విరమణ చేసిన తర్వాత సారు ఖాళీగా అయ్యేముందు కొంతకాలం మనకి ఇప్పుడిప్పుడే 2 సైన్స్ ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు కాబట్టి కొద్దికాలం మన స్కూల్కి వస్తారు. ఆ తర్వాత కూడా సార్కి ఎన్నో వ్యాపకాలు ఉన్నాయి. మంచి సామాజిక స్పృహ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, సమాజానికి తన వంతుగా ఎంతో కొంత చేయాలి, సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతల్ని పాల్గొనాలన్నటువంటి దృష్టి ఉన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి ఉపాధ్యాయులు కాబట్టి వారి భవిష్యత్ జీవితం కూడా ఆ విధంగా చేయడానికి వారి యొక్క ఆరోగ్యం అంతా కూడా సహకరించాలని పెద్దగా ఐశ్వర్యం కోరుకునేవాడు కాదు. కోరుకోకపోయినా దాని అంతటా అదే వస్తుంది. ఐశ్వర్యం అంటే నేను కొట్టేసిందే ఈ మధ్య చదవడం కంటే వాట్సాప్లో చూడటం ఎక్కువైంది. ఐశ్వర్యం అంటే సంపాదనే కాదు, ఐశ్వర్యం అంటే అంతస్తులే కాదు, ఐశ్వర్యం అంటే తన బిడ్డకు మంచి చదువు రావడం, ఐశ్వర్యం అంటే మంచి అలవాటు ఉండటం, ఐశ్వర్యం అంటే మంచి ఆరోగ్యం ఉండటం, ఇవన్నీ కూడా సార్కి ఉన్నాయి. కాబట్టి అష్ట ఐశ్వర్యాలు ఉందంటే ఆరోగ్యం కూడా చక్కగా సహకరించాలని వారు తమ వంతుగా సమాజానికి చేయగలిగినంత చేస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక పదవి విరమణ అభినందనలు తెలియజేస్తూ
ఈ కార్యక్రమం మనకు తెలిసిందే. కార్యక్రమం అయితే వసతి కానీ సార్లు నేను ఎక్కువ సమయంలో పనిచేశాను. ఒక సంవత్సరం కాలం పాటు ఇంకోటి జూలైలో వచ్చాను. జూలైలో వచ్చింది. తక్కువ సమయం పనిచేసినప్పుడు కూడా దాంట్లో నేర్చుకోవాలి తక్కువైనప్పటికీ అది ఇబ్బందిగా భావిస్తాం. సార్ పాఠశాలలో బయాలజీలో ఈ సంవత్సరం బయాలజీ అంటే సెన్స్ పరంగా వచ్చినప్పుడు 10 పాయింట్స్ ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ మరి కొన్ని సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ రావడం జరిగింది. 10 పాయింట్స్ పాఠశాలలో తెచ్చుకునే మరి సర్టిఫికేట్ విషయంలో ఎంతగానో కృషి చేస్తేనే ఆ యొక్క మార్పులు సంపాదించడం. కాబట్టి ప్రతి పీరియడ్ కానీ పాఠశాలకు వచ్చిన తర్వాత అటు ఖాళీగా పీరియడ్ ఖాళీ ఉన్నప్పటికీ కూడా ఖాళీ సమయాన్ని కూడా యూజ్ చేసుకుంటూ మరి బోధన చేయడం అనేది మామూలు విషయం కాదు. అది కాకనే ఇంకా సమయానుకూలంగా పాఠశాలకు వచ్చేటువంటి బుక్స్ కానీ తర్వాత కేసీఆర్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ రోజు ఇచ్చిన వెంటనే పాఠశాలలో అందజేయడం సమయానికి ఎటువంటి లేట్ లేకుండా కూడా సకాలంలో అందజేయడం దాంట్లో కూడా సక్రమైనటువంటి నిర్వహించారు. ఇంకా పాఠశాలలో తీసుకున్న మనకి స్థలం తక్కువ ఉన్నా కూడా మొక్కల విషయంలో కూడా సార్లు జాగ్రత్త వహించి ఏ మొక్కని ఉన్న స్థలంలో నిర్వహించాలి అనేది చూసి మొక్కలు ఆ విధంగా మనకి రోజు కనిపిస్తున్నాయంటే సార్లు అయితే సార్లు పరిచయం చేస్తున్నప్పుడు ఒకే వేగంలో అందుతున్నప్పుడు సార్ పరిచయం చేయాలి. ఆ విధంగా సార్తో జరిగింది. ఏదైనా వారి